యుద్ధము యెహోవాది అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. గొర్రెల కాపరిగా దావీదు ఉన్నప్పుడు ఫిలిష్తీయుల మీద యుద్ధము చేయాల్సిన పరిస్థితులు కలిగినప్పుడు దావీదు తనకి ఎదురుగా ఉన్నటువంటి బలాఢ్యుడైన గొల్యాతును చూచి భయపడిపోలేదండి. కానీ యుద్ధము యెహోవాదే అంటూ తను ఏ దేవుడినైతే నమ్ముకుంటున్నాడో, నా దేవుడైన యెహోవా బలవంతుడు, నా దేవుడైన యెహోవా శక్తిమంతుడు, నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అంటూ తన దేవుని నామమును తలపోసుకుంటూ ఉన్నాడు. కాబట్టి విజయం పొందుకోగలిగాడండి. మన జీవితంలో కూడా మనకెదురుగా పోరాటాలు, కష్టాలు, నష్టాలు అన్నీ చాలా పెద్దగా కనిపిస్తాయి. కానీ మన దృష్టి దేవుని మీద మాత్రమే ఉండాలి. పోరాటాల మీద ఉంటే మనలో మనం నీరసించిపోతాం, మనలో మనం డిప్రెషన్కి గురవుతాం. అంతేకాని జయం అనేది మనం పొందుకోలేం. మీరు ఎట్లాంటి స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితులలో మీరున్నా సరే, మీ దృష్టి అంతా కూడా దేవుని పైన మాత్రమే పెట్టండి. మీ దృష్టి అంతా కూడా దేవుడు ఎంత బలమైన వాడు, ఎంత శక్తిమంతుడు, నీ జీవితంలో దేవుడు చేయలేనిదంటూ ఏదైనా ఉందా అండి? ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత గొప్ప పోరాటమైనా ఖచ్చితంగా ఆయన బిడ్డలకు దేవుడు విజయం ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయన బిడ్డలుగా ఉంటున్న మీకు ఖచ్చితంగా జయాన్ని ఇస్తారు. దావీదు ఎలాగైతే శత్రువైన గొల్యాతు మీద తన కాన్సన్ట్రేషన్ పెట్టలేదో, తన దృష్టి అంతా దేవుడిపైన ఎలాగైతే పెట్టారో, మన జీవితంలో కూడా మన పోరాటాలపైన, కష్టాలపైన, నష్టాలపైన మన కాన్సన్ట్రేషన్ నిలపకుండా దేవుని మీద మాత్రమే మన దృష్టిని పెట్టి జీవితంలో ముందుకు ప్రయాణం చేస్తూ జయాలను పొందుకుందాం.